రోగాలు ఎందుకు వస్తాయి చెప్పాలి? శ్రమలు ఎందుకు వస్తాయి? కష్టాలు ఎందుకు వస్తాయి? రోగాలు ఎందుకు వస్తాయి? చాలామంది ఈరోజు మేము దేవుణ్ణి అంగీకరించాము, దేవుడితో ఉన్నాము, యేసు ప్రభు వారిని ఆరాధిస్తున్నాము, కానీ శ్రమలు పోలేదు, ఇబ్బందులు పోలేదు అని చెప్తున్నారు. చెప్పేవారు చాలామంది ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే చేయాల్సిన దాన్ని చేయకపోతే, నడవాల్సిన విధంగా నడవకపోతే శ్రమలు పొర్లుకు వస్తాయి. రెండు, దేవుణ్ణి నవ్వుతాడంట. చెప్పలు ఎవరు నవ్వుతారు? దేవుడు నవ్వుతాడంట. ఎప్పుడు? చెప్పినప్పుడు వినకుండా, చెప్పినప్పుడు లోబడకుండా, పిలిచినప్పుడు దేవుని వద్దకు రాకుండా, ఏమండి మన ఇష్టానుసారం కనుక మనం గడిపితే శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు చూసి నవ్వుతాడంట. నవ్వుతాడా? నవ్వడా? కొంతమందికి ఉంది ఇక్కడ ఆలోచన, దేవుడు నవ్వుతాడా? నిజంగా నవ్వుతాడా? ఒక మాట చూపించి నేను ముందుకు వెళ్తాను. చూద్దాము. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం అక్కడ పరిశీలన చేస్తే కొన్ని మాటలు అక్కడ రాయబడ్డాయి. చూద్దాం ఒకసారి. 15వ అధ్యాయము నిర్గమకాండము 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను. ఒకవేళ వచ్చిన నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు వస్తాయి చెప్పండి? మళ్ళీ అడుగుతున్నాను. శ్రమలు ఎందుకు వస్తాయి చెప్పండి? కష్టాలు ఎందుకు వస్తాయి? ఇబ్బందులు ఎందుకు వస్తాయి అంటే దేనికి వస్తాయి అని మనం కనుక ఇక్కడ కొంచెం ఆగితే, దేవుని మాట వినక, దేవుని మాట శ్రద్ధగా వినక, విని దాని ప్రకారంగా నడవక, చెప్పాలి, విని దాని ప్రకారంగా నడవక. ఈరోజు చాలా మంది దేవుని మాట వినబట్టుకు వింటున్నారు కానీ దాన్ని పాటించేవారుగా లేరని దేవుని వాక్యం చెప్తుంది. ఏమండి? నిశ్చయముగా ఈరోజు దేవుని మాట వినబట్టుకు వింటున్నాం కానీ దాన్ని శ్రద్ధగా పాటించే వాళ్ళు లేరు. మీరు శ్రద్ధగా పాటించి చూడండి. శ్రమలు ఎందుకు వస్తాయి? ఇబ్బందులు ఎందుకు వస్తాయి? కష్టాలు ఎందుకు వస్తాయి? అసలు ముందు మీరు దేవుని మాట శ్రద్ధగా వింటున్నారా? విన్నదాన్ని బట్టి నడుస్తున్నారా? విన్నదాన్ని బట్టి ప్రవర్తిస్తున్నారా? దేవుని మాట ప్రకారం కనుక మనం నడిచినట్లయితే మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. దేవుని స్తోత్రం. నిశ్చయముగా చెప్తున్నాను నేను, దేవుడు మాట ఇచ్చి తప్పటానికి ఆయన మానవుడు మాత్రము కాదు. మనిషి తప్పుతాడు. ఎన్ని మాటలు ఇచ్చినా సరే, ఎన్ని వాగ్దానాలు చేసినా సరే ఖచ్చితంగా తప్పుతాడు. కానీ దేవుడు మాత్రం ఇచ్చిన మాట ఎన్నటికీ కూడా తప్పడు. అయితే ఈ రాత్రికాల సమయం మనం గమనించాలి. ఆయన మాట మనం శ్రద్ధగా వినాలి. ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. చెప్పాలి, ఏం చేయాలి? ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి అంటే మంచి పని చేయాలి. లేదు నా ఇష్టం వచ్చినట్టు నేను నడుస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను చూస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను, నా ఇష్టం వచ్చిన మార్గంలో నేను వెళ్తాను, నువ్వెవరు చెప్పేదంటే చెప్పాలి, ఏమైంది? శ్రమలు విస్తరిస్తాయి, కష్టాలు విస్తరిస్తాయి, రోగాలు విస్తరిస్తాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, మనకి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు కూడా ఊహించలేం. ఎప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి ఎవరికి తెలియదు. కాబట్టి దయచేసి ఈ రాత్రికాల సమయమున ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలంట. చూడండి, ఆయన ఆజ్ఞల కంట విధేయులు అవ్వాలంట. చెప్పాలి, దేవుని ఆజ్ఞకి ఏమవ్వాలి? విధేయులు అవ్వాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. మనల్ని మనం దేవుడి కాడ తగ్గకపోతే నిన్ను ఆటోమేటిక్గా తగ్గిస్తాడు. చెప్పాలి, నువ్వు తగ్గకపోతే, నువ్వు తగ్గాల్సిన సమయం వచ్చినప్పుడు
నిన్ను బతిలాడేదేం లేదు. చూపించినా చూద్దాం ఒకసారి, సామెతల గ్రంథం తీయండి. నిన్నేం బతిలాడేది లేదు. నువ్వు తగ్గలేదు అనుకో, ఏమంచుతాడు తెలుసా? చూడండి ఈ మాట ఒకసారి, సామెతల గ్రంథము 27వ అధ్యాయము. రేపటిని దినము గూర్చి అతిశయపడకము, ఏ దినము ఏమి సంభవించిన అది నీకు అంతేనా? తెలియదు, అంతేనా? ఇంకేమన్నా ఉందా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట చూద్దాం, సామెతల గ్రంథం. అందుకే బైబిల్ ఎప్పుడు చదువుతూ ఉంటే బాగుంటుంది. మనం ఎప్పుడు ఇంతే అనే కాడ పోద్ది అంతా. చూడు 29వ అధ్యాయం మనం చూస్తే అక్కడ రాయబడింది, ఎన్నిసార్లు గర్దించినా లోబడని వానికి మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. చెప్పాలి, ఏమవుతాడంట? హఠాత్తుగా నాశనము వచ్చేస్తుంది. ఎన్నిసార్లు గర్దించినా లోబడకపోతే, ఎన్నిసార్లు గర్దించినా నువ్వు మారకపోతే ఏమవుతుందంట? హఠాత్తుగా నాశనం అనేది నీ జీవితంలోకి వచ్చేస్తుందని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఇందాక మీకు ఒక మాట చెప్పాను, శ్రమ వచ్చినప్పుడు, లేదంటే భయం వచ్చినప్పుడు, లేదంటే బాధ కలిగినప్పుడు, మనకి నిశ్చయముగా మనము శ్రమ శోధనలో ఉన్నప్పుడంట దేవుడు మొహం తిప్పుకొని నవ్వుతాడంట. దేవుని స్తోత్రం. నవ్వుతాడు అసలు? ఇంతకీ దేవుడు నవ్వుతాడా? మనం చూసి నవ్వుతాడా? మనం ఒకరిని చూసి నవ్వుతాం. నవ్వేవాళ్ళు ఉన్నారు, మీరు నవ్వరేం కానీ నవ్వేవాళ్ళు ఉన్నారు. భలే పట్టాడు రాడు, భలే పోయిందిరా, ఉన్నదంతా ఊడిపోయిందిరా, అంతా వాడి పని అయిపోయిందిరా చూసి నవ్వేవాళ్ళు ఉన్నారు. ఏరియా పేరు చెప్పను కానీ ఉన్నారు. కానీ చెప్పాలి, నిన్ను చూసి నవ్వేవాడు ఇంకో ఆయన ఉన్నాడు. సామెతల గ్రంథం చూడండి ఒకసారి త్వరగా. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 25వ వచనం. త్వరగా చదవాలి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 25వ వచనం. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనుక త్రోసివేసిరి, నేను గర్తింపుగా లోబడకపోతురి, కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను. ఉందా అంతే? ఆ మాట లేదా? నేను నవ్వేదను అన్న మాట లేదా? దేవుని స్తోత్రం. 26వ వచనంలో చివరి మాటలో ఉంది, మిమ్మల్ని పెట్టాలి పరీక్షకి. తన్నుకోటే వాళ్ళు తన్నుకోటే. ఎక్కడుందని దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్పష్టంగా ఉంది అక్కడ. ఏమన్నా తెలుసా? నీకు అపాయం కలిగినప్పుడు ఎవరు నవ్వుతారు? చెప్పలు, ఎవరు నవ్వుతారు? దేవుడు నవ్వుతాడంట. నవ్వుతాడు దేవుడు. సొలొమోన్ రాజు గారు రాశాడు, నవ్వుతాడు, జాగ్రత్త. మనం చూసి ఒకరు చూసి నవ్వేమంటే మనం చూసి నవ్వేవాడు దేవుడే. జాగ్రత్త. ఎన్నిసార్లు గర్దించాలి, ఎన్నిసార్లు నీకు బోధించాలి, ఎన్నిసార్లు నిన్ను హెచ్చరించాలి, ఎన్నిసార్లు మందలించాలి. జాగ్రత్త, 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 జాగ్రత్త అంటే చెప్పాలి. దెబ్బ పడితే కానీ ఏపడితే దెబ్బ పడితే ఆటోమేటిక్గా మొత్తం లైన్లోకి వచ్చేస్తాయి. స్టడీకి వస్తాయి అయితే చెప్పాలి. వస్తే రావా? స్టడీకి వచ్చేస్తే మొత్తం వచ్చేస్తాయి. అది నువ్వైనా నేనైనా ఎవరైనా సరే. అయితే ఈ రాత్రికాల సభను గుర్తుపెట్టుకోవాలి. నిశ్చయముగా మనకి అపాయం కలిగినప్పుడు దేవుడు నవ్వుతాడంట. అంత పరిస్థితి తెచ్చుకోకూడదండి.
అంత పరిస్థితి తెచ్చుకోకూడదు. కొంతమంది దేవుడి మీదే యుద్ధం చేయాలనుకుంటారు. చెప్పాలి, ఎవరి మీద? దేవుడి మీదే యుద్ధం చేయాలనుకుంటారు. దేవుడి మీద యుద్ధం చేసే అంత మాత్రపోలం అండి మనం. దేవుడి మీద యుద్ధం చేయాలనుకో, దేవుడు ఏం చేస్తాడంటే ఆయన లేచి వస్తాడు యుద్ధానికి, రా చూసుకుందామని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం ఒకసారి. 2వ దినవృత్తాంతాలు తీయండి త్వరగా. 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనం. 2వ దినవృత్తాంతాలు 16:9. త్వరగా 16:9 చదవాలి. చదువురా. 16:9 మనం చూసిన, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతయు సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నువ్వు మతి తప్పి ప్రవర్తించినవి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. చెప్పలేం కలుగునంట? ఇది మొదలుకొని నీకు యుద్ధాలే కలుగుతాయి. ఎందుకు కలుగుతాయి యుద్ధాలు? దేనికి కలుగుతాయి యుద్ధాలు అంటే, దేవుడు చూస్తున్న సంగతి మర్చిపోయి. చెప్పాలి, ఎవరు చూస్తున్న సంగతి మర్చిపోయి. ఈరోజు వాక్యం వింటున్నాము, అసలు టీవీ పెట్టే ప్రతిసారి దేవుడు చూస్తున్నా అన్న భయం ఉందనుకోండి, టీవీ పెడతాం. చెప్పండి ఒకసారి. సినిమాలు చూసేవాళ్ళు, సీరియల్ చూసేవాళ్ళు, నాటకాలు చూసేవాళ్ళు, అంటే ఇంకా వగేరే వగేరే చూసే వాళ్ళందరూ కూడా మనం ఒకసారి ఆలోచిస్తే, నిజంగా దేవుడు నా వైపు చూస్తున్నాడు, రేపు దీని అంతటికి నేను రేపు దేవుడికి లెక్క చెప్పాలనే భయం ఉంటే టీవీ ఆన్ అవుతా ఆఫ్ అవుతా కదా? ఎమ్మటే ఆఫ్ అయిపోద్ది. సమాధానం చెప్పలేము బాబు. అంటే ఏంటి? ఇంకా టీవీలు అమ్మబడుతున్నాయి, ఇంకా టీవీలు కొనబడుతున్నాయి, ఇంకా ప్రతి ఇంట్లో టీవీ మోగుతుంది, పెద్ద పెద్ద టీవీలు మోగుతున్నాయి, పెద్ద పెద్ద టీవీలు వస్తున్నాయి. ఏంటి కారణం అంటే, ఎవరు చూస్తున్నారనే భయం లేదంట. చెప్పాలి, ఎవరు చూస్తున్నారనే భయం లేదు, దేవుడు చూస్తున్నాడనే భయము లేదు. అందుకని ఈరోజు మాట్లాడే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, క్రియల ప్రకారంగా చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, చూసే వాళ్ళు, వాటి అనుసరించి నడిచే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, దేవుడు నిన్ను పరీక్షిస్తున్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, రేపు తాట తీస్తాడు, రేపు